బంధు ఎక్కడో ఎప్పుడో బంధువులు. ఒకప్పుడు వాళ్ళు పేదవాళ్లే, కానీ ఇప్పుడు మహదైశ్వర్యవంతులు. కానీ వాళ్ళని చూసి తెలియనట్టు వెళ్ళిపోరు. పేరు పెట్టి పిలిచి, ఇంటికి పిలిచి అన్నం పెట్టి పక్కకి తీసుకెళ్లి చాటుగా డబ్బిచ్చి నేను ఇచ్చానని తెలియక్కర్లేదు, జీవితంలో వృద్ధిలోకి రా అని చెప్పిందో తల్లి. ఆవిడిది లక్ష్మీ కటాక్షం. ఆ ఇల్లు ఆ స్థితికి వెళ్ళింది అంటే ఆమె ఆ ఇంటి లక్ష్మి. ఆవిడ వలన ఆ ఇల్లు అంత హెచ్చింది. అది లక్ష్మీ కటాక్షం. అందుకే ఇంటి ఇల్లాల్ని బట్టి ఐశ్వర్యం ఉంటుంది. కాబట్టి ఆపదలందు ధైర్య గుణ వంచిత సంపదలందు దాల్మీయం. డబ్బున్నప్పుడు అహంకారం వచ్చేసింది అనుకోండి, ఆ అహంకారం ఏం చేస్తుందంటే ఎప్పుడో ఒక భగవద్భక్తుణ్ణి కూడా నిరసించే గుణానికి వెళ్ళిపోతుంది. అదే పతనానికి కారణం. అటువంటి సౌశీల్యం ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఉన్న కారణం చేత ఆ ఇంటి ఐశ్వర్యము భ్రంశము కాదు. అందుకే అది లక్ష్మి. నిజానికి లక్ష్మి ఏ ఇంట ఉంటుంది అంటే అస్తమానం కీచులాడుకునేటటువంటి భార్యాభర్తలున్న చోట ఉండను అని చెప్పింది. నేను ఉండను అక్కడని చెప్పి. ఎక్కడ భార్యాభర్తలు కీచులాడుకోకుండా ఒక కను సంజ్ఞతో, ఒక్క మాటతో ఇద్దరూ అర్థం చేసుకుని జీవితాన్ని నడుపుతారో అటువంటి వారింటే లక్ష్మి ఉంటుంది. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం. సత్యాన్ని ఆశ్రయించి లక్ష్మి ఉంటుంది. అసత్యం పలకగానే లక్ష్మి వెళ్ళిపోవడం లేదు.